కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వైనాడ్ చేరుకున్న రాహుల్ రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోకి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ రోడ్ షోలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ నేత వీడి సతీశన్, కేపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్, రమేష్ చెన్నితాల రాహుల్తో పాటు పాల్గొంటున్నారు. ఇక రోడ్ షో అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి రాహుల్ తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. వైనాడ్ స్థానంలో సిపిఐ నుంచి అని రాజా, బీజేపీ నుంచి కె సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలుంటే వాటిలో 19 యూడీఎఫ్ కైవసం చేసుకుంది. గత 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైనాడు లోక్సభ స్థానం నుంచి 4 లక్షల మెజారిటీతో గెలిచారు. ఇక కేరళ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ శిబిరాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2019లో కేరళలోని 20 స్థానాలకు యూడీఎఫ్ 19 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి వైనాడ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది బీజేపీ. అయితే 2019లో రాహుల్ వైనాడ్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. ఇక వామపక్షాలు సిపిఐ జాతీయ నాయకురాలు అన్ని రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ రోడ్ షో కార్యక్రమానికి సంబంధించి చూడొచ్చు. అయితే వైనాడ్ చేరుకున్న రాహుల్ గాంధీ రోడ్ షోలో పాల్గొంటున్నారు. రోడ్ షోకి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోడ్ షోలో పార్టీ ప్రధాన కార్యదర్శులైనటువంటి ప్రియాంక గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్, కేరళ నేత వీడి సతీశన్, అలాగే కేపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్, రమేష్ చెన్నితాల ఇతరులు కూడా రాహుల్ గాంధీతో పాటు పాల్గొంటున్నారు. అయితే రోడ్ షో అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాలనైతే అందివ్వబోతున్నారు. వైనాడ్ స్థానంలో సిపిఐ నుంచి అని రాజా, అలాగే బీజేపీ నుంచి కె సురేంద్రన్ ఇప్పటికే పోటీ చేస్తున్నారు. అయితే కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలుంటే వాటిలో 19 యూడీఎఫ్ కైవసం చేసుకుంది. గత 2019 ఎన్నికల్లో చూస్తే రాహుల్ గాంధీ వైనాడ్ లోక్సభ స్థానం నుంచి 4 లక్షల మెజారిటీతో గెలుపును సాధించారు. ఇక కేరళ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. అలాగే కేరళలోని మిగతా 19 స్థానాల్లో మిగతా వారికి కూడా ఈ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఇప్పటికే కాంగ్రెస్ శిబిరాలు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదే పందాలో వ్యూహాలకు పదును పెడుతూ ముందుకెళ్తున్నాయి. 2019లో కేరళలోని 20 స్థానాలకు యూడీఎఫ్ 19 స్థానాలనైతే గెలుచుకుంది. ఈసారి కూడా వైనాడ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ను రంగంలోకి దింపి గట్టి పోటీ అయితే ఇవ్వాలని చూస్తోంది అటు బీజేపీ. ఇక 2019లో రాహుల్ వైనాడ్లో 4.3 లక్షల అంతకంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. వామపక్షాలు సిపిఐ జాతీయ నాయకురాలు అన్ని రాజాను రంగంలోకి దింపడంతో అటు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.